ఆత్మస్తుతి పరిణిందలా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ఉందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. 6 గ్యారెంటీలు నీరుగారిపోయాయని, అంకల గారడీలాగా రాష్ట్ర బడ్జెట్ ఉందని ఆయన వ్యాఖ్యానించారు. హరీష్ రావు వ్యాఖ్యలకు మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలనపై చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. తెలంగాణ శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎట్లా ఉందంటే, ఒక మాటలో చెప్పాలంటే ఆత్మస్తుతి పరనింద. 6 గ్యారెంటీలు నీరుగారిపోయినాయి, సంక్షేమం సన్నగిల్లింది, అభివృద్ధి ఆగమ్య గోచరమైంది. గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలను కూడా తీవ్ర నిరాశపరిచిందని చెప్పుకోక తప్పదు. ఎన్నికలప్పుడేమో గ్యారంటీల గారడి, ఇప్పుడేమో అంకెల గారడి. రేపొద్దున అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటాం, కానీ 7-8 నెలల ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెట్టిపోతే 10 ఏళ్ళుగా మీరు ఒక్కసారి ఏలు పెట్టుకొని చూపెట్టుకొని గుండె మీద ఏం చేసినారు ఈ రాష్ట్రంలో కార్యక్రమాలు. ఎన్నికలకు మీరు చెప్పిన మేనిఫెస్టో, 10 ఏళ్లలో మీరు ఇచ్చిన మేనిఫెస్టో, మేము 5 ఏళ్లకు వరకు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఎంత శాతం అమలైంది 8 నెలల, మీరు 10 ఏళ్లలో ఎంత అమలు చేసారో చర్చకు సిద్ధమని అడుగుతా ఉన్నాం.